ఓం శ్రీమాత్రే నమః. అన్నం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం ఇవన్నీ కావాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? శ్రీ మహాలక్ష్మీదేవిని ఆశ్రయించాలి. ఆమె కోసం జరిపే అతి పవిత్రమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. దాని విశిష్టత ఏంటో మీకు తెలుసా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి, దాని విశిష్టత తెలుసుకోండి. వరలక్ష్మి వ్రతం అంటే వరం ఇచ్చే లక్ష్మీదేవికి ఆరాధన చేసుకోవడం. ఈ వ్రతం శ్రావణ మాసంలో శుక్రవారం రోజు, ముఖ్యంగా శ్రావణ శుక్రవారం అంటే పూర్ణిమకు ముందు వచ్చే తొలి శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేస్తారు. చాలా పవిత్రమైన దినం ఈరోజు. వరలక్ష్మి వ్రతం జరిపితే శ్రీ మహాలక్ష్మి 8 రూపాలలో మనకు ఆశీర్వచనాలు అందిస్తుంది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, వజ్రలక్ష్మి, అష్టలక్ష్మి, ఇలా 8 అవతారాలలో మనకు ఆశీస్సులు ప్రసాదిస్తుందనే విశ్వాసం మనకుంది. ఈ వ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే, ముఖ్యంగా పెళ్ళైనటువంటి మహిళలు తమ భర్త దీర్ఘాయుషువు, కుటుంబ సౌఖ్యం కోసం, ఆర్థిక స్థిరత కోసం చేస్తారు. ఇది ఒక సాంప్రదాయ కుటుంబ వ్రతం. ఇది మహా శుభదాయకంగా పరిగణించబడుతుంది మన సనాతన ధర్మంలో. ఈ వ్రతాన్ని చేపట్టిన వారి ఆరోగ్యం, సంపద, పిల్లలు అంతా కుటుంబం మొత్తం ఐశ్వర్యం, ఆనందంతో పొందుతారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది భక్తితో చేసుకుంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ వారి ఇంట్లోనే నిత్యం నిలిచి ఉంటుందని మన సనాతన ధర్మం నమ్మకం. వరలక్ష్మి వ్రతానికి చారిత్రక నేపథ్యం చాలా ఉంది. పురాణ కాలంలో మగధ దేశంలో చారుమతి అనే సతీమణి ఉండేది. ఆమె ఒక ఆదర్శ స్త్రీగా భర్తకు సేవ చేసి దైవభక్తితో జీవించేది. ఆమె లక్ష్మీదేవిని గాఢంగా భక్తితో పూజించేది. పురాణకాలంలో ఇది యథార్థ గాథ. ఒకరోజు ఆమెకి లక్ష్మీదేవి కలలో ప్రత్యక్షమై ఈ వ్రతాన్ని చేయమని ఆదేశించింది. ఆమె ఆ వ్రతాన్ని ఎంతో భక్తితో చేసిందని, దాని వలన ఆమె కుటుంబం సంపదలతో నిండిపోయిందని కథ చెబుతుంది. అప్పటి నుండి మొదలైంది ఈ వరలక్ష్మి వ్రతం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారు అంటే, ముందుగా స్త్రీలు ఇంటిని శుభ్రం చేసుకొని మంగళ స్నానం చేస్తారు. కలశం ఏర్పాటు చేసి దానిపై వరలక్ష్మి అమ్మవారిని అలంకరిస్తారు. మంత్రాలతో భక్తితో పూజ చేస్తారు. ఎంతో మనస్ఫూర్తిగా అమ్మవారికి సేవ చేసుకుంటాము. పువ్వులు, పండ్లు, వడలు, పాయసం వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. మహిళలు పసుపు కుంకుమతో ఇతర మహిళలకు హారతి ఇచ్చి సౌభాగ్యవంతురాలు అయి ఉండాలని ఆశీర్వదిస్తారు. చివరిగా వ్రతకథను వినడం ఖచ్చితంగా ఉంటుంది. వ్రతకథను వినడం అనివార్యం ఈ వ్రతంలో. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం భక్తి, విశ్వాసం, కుటుంబ బంధాలను బలపరిచే వ్రతంగా మారింది. ఈ వ్రతాన్ని జరిపే వారికి ఆర్థిక అభివృద్ధి, పరిశుభ్రమైన కుటుంబ జీవితం, భర్తకు దీర్ఘాయుషువు, ఇంటికి శుభం, పిల్లలకు మంచి విద్యా ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఉంది. వరలక్ష్మి వ్రతం కేవలం ఆచారంగా కాదు, అది స్త్రీల ఆత్మవిశ్వాసానికి, భక్తికి, కుటుంబ బంధాలకి ప్రతీక. ఇది మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేసే శక్తివంతమైన సాంప్రదాయం. ఈ వ్రతాన్ని భక్తితో చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితం వైభవంగా మారుతుందని మన ధర్మం చెబుతుంది, మన పురాణాలు చెబుతున్నాయి. మీ ఇంట్లో కూడా ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నారా? కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విశిష్టమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.